హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వేసవి చొరబడినప్పుడు మా ప్రాంత గిరివాసులు ఏ ఏ పనులు చేస్తుంటారు అనేది ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాము. 2 ఏళ్ల క్రితం అండి ఇదే కొండపోడులో ఒక చిన్న వీడియో కూడా చేశాను. అప్పటికి ఇప్పటికి కొంత తేడా అయితే ఉందన్నమాట. చుట్టూ ఆకురాలిన కొండల నడుమ పచ్చదనంతో మెరిసే జీడి మొక్కలే జీవనాధారంగా, కొండజలే జీవామృతంగా, మరో మనిషి పిలిపే అందని దూరంలో అడవిలో ఒక చిన్న పాకలో జీవించే కోంది గిరిబిడ్డల వేసవి బ్రతుకుల్ని చూడబోతూ ఉన్నాం అన్నమాట. మరి ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఎత్తైన కొండల్ని దాటుకుని వెళ్ళాలి. వాళ్ళ ఊరొచ్చేసి బలభద్రం. బలభద్రంలో నుంచి కొంత కొండల మీద వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ముందైతే ఒక్కసారి ఊరు మొత్తాన్ని చూసేసి వెళ్దాము. ఇదే బలభద్రం అనే ఊరు అండి. ఎలా ఉందో చూస్తున్నారు కదా, చిన్న ఊరు అన్నమాట. ఒక 10-15 ఇల్లులు ఉండేటువంటి ఊరు. ఇల్లులు సగం సగం వరకు కట్టేసి ఇంకా అలా ఆఫ్ చేసేసారు కదమ్మా. ఎప్పుడు కావుతాయో మరి. ఏమో డబ్బులు కూడా కట్టేసాము. డబ్బులు కూడా కట్టేసి తర్వాత ఇసుక తీసుకొచ్చారండి. ఇసుక తీసుకొచ్చి తర్వాత ఇంకా సిమెంట్ అన్నారు. సిమెంట్ కూడా తీసుకురాలేదు. ఇంకా సలా పొద్దులే మమ్మల్ని రేకులన్నీ మారి రేకులు వేయించుతాము అనుకుంటున్నాను నేను. గుమ్మడికాయ మంచి చక్కగా వేలగట్టుకొని ఉంచుకున్నారు. విత్తనాలకా ఇది? విత్తనాలకని వేలగట్టుకొని ఉంచుకున్నారు చక్కగా. ఎలా ఉన్నావు పెద్దమ్మ, బాగున్నావా? కళ్ళు కారుతున్నాయా? ఇదిగో పిట్టల్ని కొట్టే ఏమంటారు దీన్ని? ఉండేలేనా? పిట్టల్ని కొడతారండి దీంతో. ఇక్కడ ఒక రాయి వేసి గట్టిగా లాగితే వస్తుంది. అది పిట్టల్ని కొట్టడానికి తయారు చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో. మొక్కజొన్నలు చక్కగా దాచిపెట్టి ఉంచారు. విత్తనాలకండి. విత్తనాలకి వచ్చే సంవత్సరం వేసుకోవడానికి. మొక్కజొన్నలతో మంచిగా అంబలి కూడా కాస్తారు కదమ్మా. అంబలి కాస్తారు. ఇదిగో పొడుగాటి బీరకాయ ఉంచుకున్నారు విత్తనాలకి. తర్వాత ఇవేంటో విత్తనాలు. ఇవేంటండి ఇవేమెన్నులు? ఇవండి ఇవి కొర్ర ఎన్నులు ఇవి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది కొయ్య అనమాట. చెక్కతోని ఇలాగ చిన్న రోల్ చేసుకుంటారు. ఇక్కడ చోళ్ళు దంచుతారు. చోళ్లే కదండి దంచుతారు. చోళ్ళు, కొర్రలు, సామలు ఇవన్నీ ధాన్యం కూడా దంచేస్తారా వీటిలో? చూసారు కదా, ఇవి దీన్ని ఏమంటారంటే రోల్ అంటారు. మీరేమంటారండి మీ భాషలో? హెని. ఏ కర్రతో చేస్తారండి? ఏ కర్ర అయినా పర్వాలేదు, గట్టిగా ఉంటది కదా. గట్టిగా ఉండే కర్ర తీసుకొని చేసుకుంటారు ఇలా. ఇది మొత్తం కూడా దుంగ అన్నమాట. ఇలా పెద్దది పెట్టడం వల్ల ఆనెం కర్ర అన్నమాట. ఇది ఆనెం కర్ర, ఆనెం చెట్టు కర్ర. ఇలాగ ఎండాకాలం తినడానికి కూరగాయలు దొరకవు కాబట్టి ఇలా నిల్వ చేసుకొని ఉంచుకుంటారన్నమాట. వీళ్ళ దగ్గర అన్ని కోలగా ఉండే గుమ్మడికాయలే ఉన్నాయి. ఇదిగో చూడండి, నేను ఇప్పటి వరకు ఇంత పెద్ద డోకినైతే చూడలేదు. బాహుబలి డోకి అంటారు. ఇదిగో ఎంత పెద్దగా ఉందో. వాడుతున్నారండి దీన్ని? వాడుతున్నారా? దేనికి వాడతారు? నీళ్ళకి వాడుతున్నారా? ఇంత పెద్ద డోకిని నేనైతే చూడలేదు. ఈ బలభద్రం ఊరైతే కొయ్యూరు కొండల మీద ఉంది అండి. అల్లూరు సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అన్నమాట. గతంలో కూడా ఇక్కడ ఒక చిన్న వీడియో తీయటం జరిగింది. సో ఊరు మొత్తం తిరిగాను. వాళ్ళంతా కూడా చేను పనుల్లో బిజీగా ఉన్నట్టున్నారు. ఊర్లో ఎవరూ కనిపించలేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక మనమైతే కొండపోడు అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిపోదాం. అరణ్యవాసం, వనవాసం భలే ఉంది కదా ఆ పదాలు వినడానికి.
వీళ్ళ జీవితం మొత్తం కూడా ఇదే అడవిలో వాళ్ళు చేను చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారండి. మరి వీళ్ళని అరణ్యవాసము వనవాసము చేస్తున్నారు అని అనకపోతే మరి ఏమంటాం చెప్పండి. చుట్టుపక్కల ఎత్తైన జీడిమామిడి తోటలు కనిపిస్తున్నాయి కదా, ఇదే వీళ్ళ జీవనాధారం అన్నమాట. ఎండాకాలం వీటి నుండి ఆదాయం వస్తుంది. వర్షాకాలం మొత్తం కూడా వీళ్ళు చోళ్ళు రాగులు జొన్నలు లాంటివి ఈ వెనకాల వైపు ఉన్న కొండ మీద పండించుకుంటూ ఉంటారు. అక్క ఎక్కడికి బయలుదేరావు? నీళ్ళకే? నీళ్లు తెచ్చుకోవడానికా? చూడండి వీళ్ళు నీళ్లు తెచ్చుకునేటువంటి ప్లేస్ అయితే చూపిస్తాను ఇప్పుడు. కానీ కొండ దిగి వెళ్ళాలి అండి. వీళ్ళు కొండ పైన కట్టుకున్నారు కదా, ఇది కొండ దిగి వెళ్ళాలి అన్నమాట. అక్కతో పాటు మనం కూడా వెళ్దాం. అక్క భలే తుడిచేశారు అక్క జీడిమావిడి రొట్ట మొత్తం. అంటే పిక్కలు రాలుతాయి కదా అండి, రాలిన పిక్కలు దొరకాలి అంటే ఇట్లా ఆకు లేకుండా మొత్తం తుడిచేసుకున్నారన్నమాట. జనరల్గా నేను మా చేలల్లో ఏం చేస్తాము అంటే ఆకు మొత్తాన్ని కూడా ఒక వైపుగా తుడిచేసి లేకపోతే మొదళ్ళలోకి తుడిచేసి ఉంచుతాము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం కాల్చేస్తున్నారు. ఇదిగో చూస్తున్నారా, అలా వెనకాల వైపు కనిపిస్తుందా, అక్కడ ఒక పెద్ద ఆయన కాలుస్తూ ఉన్నారు. నానా బాగున్నారా? బాగున్నారా అంటే అలాగేలే అంటున్నారా? సరే సరే సరే. నీళ్ళకు రావాలంటే ఇలా కొండలు మొత్తం ఎక్కి దిగి రావాలన్నమాట. ఇదిగో ఇక్కడ ఒక ఊట జల పడుతుందండి వీళ్ళకి ఆ కొండ అంచు దగ్గర. ఆ ఊట జల ఎండాకాలం కూడా ఆరిపోకుండా ఉంటుంది కదక్క మీకు. ఇవే నీళ్లు తాగుతారా అక్క? ఇవేనా నీళ్లు? తాగే నీళ్లు కూడా ఇవేనా? ఈ నీళ్ళే. ఆ కింది వైపు శుభ్రంగా గిన్నెలు తోమేసుకున్నారండి. ఇదిగో పై వైపు తెచ్చుకొని ఇక్కడ నీళ్లు తోడుకుంటారన్నమాట. ఫెర్న్ మొక్కలు భలే అనిపిస్తూ ఉన్నాయి బ్యూటిఫుల్గా. ఇక ఇక్కడే ఉట్టుతాయి కదా, ఇక పైకి ఏమి ఉండవు నీళ్లు, ఇక్కడే. అక్క తాపేలు వదిలేసా వేటి? అది మళ్ళీ ఒకసారి వస్తాం. మళ్ళీ వస్తారా? చిన్న పాక కట్టుకున్నారు కదా, ఇక్కడ వంట చేసుకోవడానికేనాక? ఇక్కడ వంట ఒక్కటేనా? బాగా వేసావక్క. ఏం కూరలు చేస్తున్నారేంటి? ఇదేదో మంచి మాసం కూర వండుతున్నావు. చారు దుంపలా? ఓయ్ చారు దుంపలన పప్పు కలిపి వండుతున్నావా? పొద్దున్నే వండేసుకుంటారండి, ఎందుకంటే చేను పనులు అవి ఉంటాయి కదా, దానికోసం పొద్దున్నే వండేసుకుంటారన్నమాట. కారం వేశారు. వర్ర అవునవును. చిన్న పిల్లని పెంచుకుంటున్నారా? ఇది ఒక్కటేనా పిల్లి? తినదా? భలే పెద్దగా ఉందక్క, బాగుంది. ఒక్కటే పండిందా? విత్తులకి దాచిపెట్టుకోండి, బాగుంటది. కాకపోతే చిన్నగా ఉండే కాయలే బాగుంటాయట అంటూ ఉంటారు కదా అక్క.
చిన్న ఉండేటి అది కూడా అలాగే రుచి, ఇది కూడా అలాగే రుచి. అలాగే రుచి ఉంటుందా? విత్తనాలకి చాలా దాచిపెట్టి ఉంచవి ఏంటక్క ఇవి? అవి ఊరకాయలు, ఎండుమిర్చా? ఎండుమిర్చి. ఇవన్నేమో ఇవి బొబ్బరికాయలు. ఇవేం విత్తనాలు? అవి కూడా ఇవే పండితే ఈ సంసారం. ఏంటవి? ఇది కూడా ఊరకాయలే. వర్రకాయలే, గింజలు ఉంచడానికి. ఆహా, విత్తనాల కోసమనా? చక్కగా ఉంది. చిన్న పాక, ఇదిగో చిన్న తిరగలే. ఈ తిరగల్లో తిప్పుకుంటారన్నమాట. వీళ్ళు తయారు చేసుకున్న తిరగలేనండి ఇదైతే. విత్తనాలు కనేసి వాటిలో పోసించారక్క. ఇది ఇక్కడేమో ఇవేంటివి? బొబ్బర్లు కదా? మరేం కలిపారు దీంట్లో? బూడిదా? కాదు, ఇది బుగ్గి కదా. తూరదట పురుగులు. బుగ్గి కలిపితే పురుగు పట్టదట, అందుకే బుగ్గి కలిపి ఇలా నిల్వ చేసి ఉంచారు. కంది గింజలకేమో ఇది చోళ్ళు. కంది గింజలకి చోళ్ళు కలిపారు. చోళ్ళు కలిపితే పురుగు పట్టదా? పట్టదు. అబ్బో, కొత్త టెక్నిక్ చూడండి. కందులున చోళ్ళు కలిపి నిల్వ చేస్తే పురుగులు పట్టవట, అందుకే ఆ రెండింటి కాంబినేషన్లో స్టోర్ చేశారనమాట. డబ్బాలో మంచి బాగా దాచుకున్నావు అక్క. దాసకపోతే మళ్ళీ వచ్చి సంసారం. అవునవును, వచ్చే సంవత్సరానికి. అవునక్క. ఎక్కడికక్క మరి కూర దింపకుండానే బయలుదేరావు? అలాగే ఉండాలి అనేసి. మరి ఎక్కడికి బయలుదేరావు? ఇది ఆకు తుడియడానికి టోటల్ కాడ అనేసి. తోటలో ఆకు తుడవడానికా? రొట్ట తుడవడానికి అయితే వెళ్తున్నారండి. అటువైపు ఈ అక్క వాళ్ళ నాన్నగారు పనిచేస్తున్నారనమాట. ఇంతసేపు మాట్లాడాం కానీ ఒక విషయం అడగటం మర్చిపోయాను. అక్క, మీ పేరేం పేరు? కుమారియా? బావగారి పేరు? సుబ్బరావు. ఎటు వెళ్ళాడు బావ ఇంతకి? అది కళ్ళు సెట్టుకే, కళ్ళు అడిగి తాగడానికి. కళ్ళు తాగడానికి వెళ్ళిపోయాడా? ఊరికి వెళ్ళిపోయారా? ఊరికి. ఆహా, మరి ఇప్పుడు ఇక్కడ కాలుస్తున్నారు కదా, ఆయన ఎవరు? మా నాన్న. మీ నాన్నగారా? ఓహో, సరే సరే. ఇప్పుడు మీరు కూడా ఆ పని చేస్తారైతే. నడవండి, వస్తాను. ఏం చేస్తారో చూద్దాం. ఈ కాలంలో అంటే ఆ వేసవి కాలం వచ్చిన తర్వాత మా ప్రాంతంలో ఉండే గిరిజనులు అందరూ కూడా ఎక్కువగా చేసేటువంటి పని ఏంటంటే ఈ జీడి మామిడి తోటల పనులు అన్నమాట. ఇక్కడ బ్యూటీ అనిపించే విషయం ఏంటంటే అండి, వీళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారన్నమాట. ఇలా చిన్న చిన్న తుప్పలు రాగానే నరికేసుకుంటూ ఉంటారు, అందుకే ఇది ఇంత శుభ్రంగా ఉన్నాయి. మా చేలు ఉంటాయి, ఎటు చూసినా డొంక బలిసిపోయి ఉంటాయి. కాకరపాడు తీర్థం వస్తుంది కదక, వెళ్తారా? తీర్థానికి వస్తారా మీరు? తీర్థానికి రారా? ఎప్పుడు రాలేదాక? రావడం లేదు. ఏ ఎలాంటిదో తీర్థం కూడా తెలియదా? తెలియదు. అయ్యో, పండగలా జరుగుతుంది కదక్క, పెద్ద పెద్ద జాయింట్ వీల్స్ అవి వస్తాయి కదా, చూడలేదు అవి? అసలు ఊరికి కట్టేటి ఆ నాటకం కూడా చూడడం లేదు. నాటకం కూడా చూడలేదు? లేదు లేదు, అందరూ పిల్లలు బొట్టలు అంతా పోతారు కానీ అలాంటి వారు ఉండేరు కానీ ముందుకి నేను ఎప్పుడు కూడా వెళ్ళడం లేదు. నాటకాలు వేసేవాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు ఊర్లలోకి, కానీ అలాంటి నాటకాలు కూడా నేను ఎప్పుడు చూడలేదు అని అంటున్నారు కుమారి అక్క అయితే. ఎందుకంటే తను చెప్పేది కొంతవరకు మీకు అర్థం కాకపోవచ్చు, అందుకే నేను మళ్ళీ నా మాటల్లో రిపీట్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే అక్క వాళ్ళు మాట్లాడే భాష కుయ్యి భాష, సో తెలుగు అయితే అంతగా మాట్లాడలేరు, వాళ్ళ భాష ఏమో నాకు రాదు. సో అదన్నమాట. భలే ఉంటుందండి జీవన విధానం. అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగి ఈ అడవి పనులే చేసుకుంటూ జీవించడం అనేది భలే అనిపిస్తుంది. అంటే ఓన్లీ అందరికీ కాదు, కేవలం ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, ఈ ఆధునికత ఈ సౌకర్యాలతో అలసిపోయి విసిగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకు మాత్రమే నేను చెప్పేదన్నమాట. వాళ్ళకు మాత్రమే మన వీడియోలు నచ్చుతాయి, ఇలాంటి లైఫ్ స్టైల్స్ కూడా నచ్చుతాయి. చూడండి, జీడి మామిడి పిక్కలు వచ్చేస్తాయి ఇంకొక 10 రోజుల్లో, వీళ్ళకి ముమ్మరంగా ఉంటాయి. అప్పుడు ఇంకా అదే పనిలో ఉంటారు, ఏరుకోవడమే, పిక్కలు ఏరుకోవడమే, అమ్ముకోవడమే. చుట్టూ ఎత్తైన కొండలు, వాటిని ఆనుకొని వీళ్ళ కొండపోడు అన్నమాట వీళ్ళ చేను. జీడి మామిడి తోటల చేను దగ్గరలో మరొక చేను ఏది లేదండి, కొంచెం దూరంగా ఉన్నాయేమో.
కోళ్ళు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వీళ్ళ చేలు. ఇలా చేలల్లో అయితేనే బాగా పెరుగుతాయండి కోళ్ళు. ప్రతి కోడి పెట్టకి కూడా ఒక 10-15 పిల్లలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మంచిగా. పెద్దయ్యా చక్క తుడుతున్నారా? రొట్ట తుడుతున్నారు మంచిగా. సరి కనబడదు కదా, అయ్యే పిక్కలు కనబడవని సరిగా రాలితే కనబడదు, అందుకని దీనికి కొద్దిగానే ఆకు తుడియావలా. చీపురు భలే కట్టుకున్నారు పెద్దయ్యా. మరి ఏం చేద్దాం, ఇక ఎలా కట్టుకున్నారు చూడండి, ఇలాగా అడ్డదిడ్డంగా కట్టుకొని దాంతో అలా తుడుస్తున్నారు అన్నమాట. ఎలాగైనా అలా చేయాలి కదా, చేసుకోవాలి పని జరగదు. అవునవునవును. కాదయ్యా ఇలా చూడండి ఒకసారి, మీరు ఈ కింద నుంచి ఇలా పైకి తుడుస్తున్నారు కదా, అలా కాకుండా ఆ పై పక్క నుండి ఇలా కిందకు తుడుచుకొని వచ్చారనుకో మీకు కొంచెం సులభంగా కదులుతుంది. మీరు ఏ ఊరు నుండి వచ్చారు? ముందు అయితే అటు పాడరత్తలకి. పాడేరు అవతలకా? ఏ ఊరు అది? అది వంగబంద అని ఉన్నది కదా, ముచ్చేపుట్టు దగ్గరే. ముచింగిపుట్టు దగ్గర? ముచింగిపుట్టు దగ్గర వంగబంద. వంగబంద. అయ్యా ఇలాగా కాల్చేస్తున్నారు కదా, ఇలా కాల్చకుండా ఇలా మొదళ్ళ కడుకో లేకపోతే గట్లు కడుకో తోసేసి వదిలేయాల్సింది. అవి కుళ్ళితే నేలకు మంచి బలం వస్తుంది. బలం అలా కానీ మరి అక్కడ మళ్ళా రాలిపోతే కనబడదు అని. అదే అదేలే అర్థమైంది. బలం మీద బలం వస్తుంది. నేను కూడా అది తడుస్తున్నాను కానీ అది కుళ్ళిపోతే అది చెట్టు బలం వస్తుంది. అవునయ్యా, చెట్టు బలం వస్తుందా. నేను అదృష్టం పెడితే ఇది మళ్ళీ అక్కడ ఈ కోళ్ళు మళ్ళీ అన్ని జల్లేస్తున్నది, చెతికేస్తున్నాయి కోళ్ళు. అవును, కోళ్ళు చెతికేస్తాయి. లేకపోతే అలాగే చేస్తాం కానీ కోళ్ళు అలా చేసేస్తున్నది. అవునవును, కాసేపు పని చేసుకోవచ్చు, కాసేపు వంట చేసుకోవచ్చు. అందుకే చేలో ఉంటారు కదా అక్క. అక్క దుంపలన్నీ కరిగిపోయినాయి. మరి పులుపు వేసావా? పులుపు చింతపండు అంత ఇది టమాటాలు చింతపండు అంత చెత్తి. మరి చేమ దుంపలు వేసాను అన్నావు కదా, మరి దురద వస్తుంది కదా అక్క పులుపు అయిపోతే? రాదా? దురద లేని చేమాట. అది కందులు కూర. ఇది కందులు కూర. రాత్రి వండిన కందుల కూర. అదే అంటే కందుల్లో చోడుపిండి వేసి వండారా? కందుల్లో చోడుపిండి వేసి వండారట అండి. ఇదిగో రాత్రి వండారట కందులు చోడుపిండి. ఇదేమో తోప కెలుక్కున్నారు. ఎప్పుడు కెలికారు అక్క తోప? రాత్రే. మరి రాత్రి వంట చేయలేదా? తోపేనా? ఇంకా తోప తిని మరి ఉన్నారు. ఈరోజు వీడియో పర్టికులర్గా ఏదో ఒక విషయం గురించి అయితే కాదు అండి. ఈరోజు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను అన్నమాట. మోస్ట్లీ మా ప్రాంతంలో ఉండే గిరిజనుల యొక్క లైఫ్ స్టైల్ ఈ కాలంలో ఇలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు అక్క అదేదో చిన్న పచ్చడి చేస్తారంట. సో దానికోసం ఎండుమిరపకాయలు నిప్పుల్లో కాల్చుతున్నారు. ఇలా కాల్చుకొని ఆ పచ్చడి నూరుకొని దాన్ని అంబలితో పాటు నంజుకుని తింటారంట. అది తప్పదు. మొత్తం కలిపి రాయి మీద తొంపేశారండి. ఏమేమి వేసావు దాంట్లో? ఉప్పు, వర్రకాయలు కాల్చిన వర్రకాయలు, ఇంకా చింతపండు గిడ్డ. ఇలా నూరుకొని తింటారా? జుర్రున్ జక్కన అంటారా? జుర్రున్ జక్కన అంటారు. అంటే జుర్రు అంటే అంబలి అండి, జక్కన అంటే నంజకం అన్నమాట. రండి కానీ అంబలి తినడానికి తినడాక. మీరేమంటారు మరి? అంబలి తినడం అంటారా తాగడం అంటారా మీరు? తాగడాక తినడాక అనుకుని అంటున్నాం కానీ. ఏదేది ఎంత అయింది?
ఎంత అయింది? ఏమంటారు అక్క దీన్ని? హారు మిర్చి. పచ్చడి అంటారా? పచ్చడి కాదు, హారు మిర్చి అనుకుని అంతాం. హార్ మిర్చి. హారు మిర్చి. హార్ మిర్చి అంటారట, మరి ఏంటో. బారెడు పొద్దెక్కింది కదా అండి. పొద్దు పడవక ముందే పనుల్లో బిజీ అయిపోయిన వీళ్ళు ఇప్పుడు కాస్త ఆకలి వేస్తూ ఉంటుంది కదా. సో ఆ ఆకలిని చల్లార్చుకోవడానికి మరలా తిరిగి పాకలికి వచ్చారన్నమాట. ఇప్పుడు గింజల టైం అండి. సరిగ్గా 9:30, 10 అవుతుంది. ఈ టైంలో వీళ్ళైతే జుర్రం తాగుతున్నారు. జుర్రం తాగడానికి అది నంజకం అన్నమాట. హార్ మిర్చి చూడంబలి. మళ్ళీ అంబలతో మధ్యాహ్నం వరకు పని చేసుకుంటారు కదక్క. మధ్యాహ్నం అప్పుడు భోజనాలు తింటారా? కాసేపు చేను పని, కాసేపు ఇంటి పని చేసుకోవాలి అంటే ఇలాగా చేలల్లోనే ఉండాలి. ఇక అయితే ఊరికి వెళ్ళరాక, మీరు ఇక్కడే ఉండిపోతారా? ఎలా అయిపోయిందో, లేకపోతే చూడడానికి ఎంత బాగుందో ఇది. ఎలా ఉందో చూసారు కదా అండి. పాక అయితే పడిపోతూ ఉందన్నమాట. అందుకే వాళ్ళు ఆ చిన్న పాకలో ఉంటున్నారు. త్వరలోనే మరో పెద్ద పాకను కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. చిన్న కోడి అనుకుతోంది. ఓకే ఓకే ఓకే, నీ పని నువ్వు కానివ్వు. ఏమీ ఉండవు. చక్కగా ఒక 4 జతల బట్టలు, వండుకునే 4 గిన్నెలు, ఇంకా అవే ఉంటాయి కదాక. ఇంకా అదే జీవితం, అదే సంపాదించింది. ఇదిగో ఇంకా కొండ మీదకి ఉందండి వీళ్ళ చేను అయితే. అబ్బో, పైనాపిల్స్ చక్కగా వేసుకున్నారు. కొండ పైనాపిల్స్ కొండ మీద. భలే ఉందక్క మీ చేను. నీళ్ళకి ఇబ్బందే లే. ఇప్పుడిప్పుడు వస్తున్నాయి కదా ఇవి పైనాపిల్. ఇదిగో ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. అవిగోండి. ఆ నాన్న చూడండి, చీర దగ్గర మొత్తం ఆకుబొల్లంతా చీర దగ్గరికి నొల్లారు. కాల్చకుండగా ఉంటే బాగుండు నాన్న. నాకు బాధ వేస్తుంది మీరు ఇలా కాల్ చేస్తూ ఉంటే. పోనీ మీకు తెలియదేమో అని చెప్పేసి మీకు చెప్పాను, కానీ మీకు తెలుసు అంటున్నారు. తెలిసే కానీ ఈ కోళ్ళు అలా చేస్తున్నది. అలాగైతే ఈ చెట్లు ఇంటికి ఉండేలాగైతే అది బలం బతుంది. అవునవును, బలం పోద్దని నా బాధ. పిక్కలు వస్తాయి కదా, మరి ఆ పిక్కలు ఏరడానికి ఏదైనా పండుగ చేస్తారా చేలో? ఇక్కడ చేస్తారు. ఏం చేస్తారు? కోళ్ళు ఏరి కోడికి దండం పెట్టుకుంటారా? కొండ బాబులకి, అడవి బాబులకి కోడికి దండం పెట్టుకొని అప్పుడు ఏరడం మొదలు పెడతారు కదా. పోయినేడు ఎంత వచ్చినాయి అక్క పిక్కలు అమ్మితే? పోయినేడు డబ్బులు ఎంత వచ్చినాయి పిక్కలు అమ్మితే? పిక్కల డబ్బులు
ఒక లక్ష వచ్చింది అనుకున్నట్టు. 1,00,000 వచ్చిందా? 1,00,000 అంతే ఎంతక? 100,000కి లక్ష అనుకుని అంటారు. 100,000కి 1,00,000 అంటారా? ఆ, బాగానే బాబు, 1,00,000 రూపాయలు వచ్చిందా? ఆ, అంటే 10 కాటలు కాసినయా? ఆ. 10 కాటలు అంటే వచ్చేస్తుందిలే 1,00,000 రూపాయలు. మరి ఏం చేశారు అక్క అన్ని డబ్బులు? అంత ఖర్చులే అయిపోతున్నాయి. ఏమి ఎవరికైనా ఇచ్చేసారా? ఆ, అప్పు మోసేవారు మోసేసి ఇవ్వడం లేదు. వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారా? అక్క మాటల్లోనే విన్నారు కదా అండి. ఆరుగాలం శ్రమించి ఎంత ఆదాయం తీసినా కూడా మా గిరిజనుల దగ్గర నిలబడదన్నమాట. ఆ వ్యవసాయం కోసం తెచ్చిన పెట్టుబడులు కావచ్చు, లేకపోతే రకరకాలుగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు మారాలి అంటే కేవలం కష్టపడటం కాదు అండి, ముందు చదువుకోవాలి. చదువుకుంటేనే వీళ్ళు ఏ విధంగా ఎకానమికల్గా ఎదగాలి అనేది ఒక ఆలోచన వస్తుంది అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.